గోదావరి ఇప్పుడు మన నా మూలాలు గోదావరిలో ఉన్నాయి, కానీ ఎప్పుడు గోదావరి నదీ తీరం చూడలేదు ఇంత దగ్గరగా. ఇప్పుడు అలాంటి గోదావరి నదీ తీరం చూస్తుంటే నాకు అనిపిస్తుంది, శేషంటి సన్నగా రాసింది, ఓటు అనే బోటు మీద సముద్రం దాటం మిమ్మల్ని మరొక మిత్రమా. రాజకీయ నాయకులు చెప్పదలుచుకుంది, ఓటు అని మనం గెలిపించిన తర్వాత, సముద్రం దాటిన తర్వాత రేవు దాటకి తప్పి తగిలేసినట్టు ఎవరికైతే ఏ ప్రామిసులు చేశారో, ఏమి నిలబడతామని చెప్పారో అవి నిలబడకపోవటం వల్లే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా ఈ పోలవరం సంబంధించి ఈ ట్రైబల్ ఏరియాస్కి వీటన్నిటికీ నేను మెయిన్గా రావడానికి ఇక్కడ బాబు ఒక్క నిమిషం బాబు దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. అందరూ ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు కాబట్టి మీ గురించి చెప్తాను. ఒక బడి పంతుల మీద చెక్ చేయడానికి 10 మంది అధికారులు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని చెక్ చేయడానికి ఒకరు కూడా లేరు, ఒక ఎంపీని చెక్ చేయడానికి ఒకరు కూడా లేరు, ముఖ్యమంత్రి గారిని చెక్ చేయడానికి ఎవరు లేరు. కానీ ఇన్ని కోట్ల మంది ఉన్నాం, కానీ ఎవరిని చెక్ చేయం. ఎంతసేపు 175 మంది ఎమ్మెల్యేలు, 175 మంది ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఇన్ని కోట్ల మందిని మనం ఏం చేయాలి? ఇంతమంది, ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని కానీ, టీచర్స్ని కానీ, ప్రైమరీ టీచర్స్ కానీ, డెప్యూటీ స్కూల్ టీచర్స్, ఇంతమందిని మనం సరిగ్గా పనిచేస్తున్నామో లేదో చూస్తారు, కానీ వాళ్ళని మటుకు ప్రశ్న అడగకూడదు. మనం వాళ్ళని మటుకు ఒక మాట అనకూడదు. ముఖ్యంగా ఐటీడీఏ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ గురించి సుజన గారుగా మీ పేరు. ఇది నేను ఉత్తరాంధ్ర పర్యటనలో అరకంతా వెళ్ళినప్పుడు మొన్నటికి మొన్న మనకు ఒక క్వారీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ క్వారీ ఇన్సిడెంట్ నేను వెళ్ళి చూశాను. అక్కడికి ఇట్లాగే రోడ్డు మీద వెళ్తుంటే అరకు నుంచి పాడేరు వెళ్తా ఉంటే నన్ను ఆపేశారు. కొంతమంది యువత ఆపేశారు నన్ను. అన్న ఒకసారి లోపలికి రాను చెప్పి నన్ను ఒక 10 కిలోమీటర్ లోపలికి తీసుకుపోయారు. 10 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్ళిపోతే ఇక్కడ క్వారీని మనకు తెలిసి మన ప్రాంతాల్లో నీటి గడ్డలు ఉంటాయి. ఒక 4 అడుగులు నీటి ఊటగడ్డలు. అవి ఊరుతూ ఉంటే అక్కడ పేలుస్తున్న బాంబులకి, పేలుళ్ళకి, అంటే మైనింగ్ శాఖ సరిగ్గా దానికి విధి విధానాలు పాటించకుండా చేసే పద్ధతికి వాళ్ళన్నీ పేలు చేస్తారు. దాని తాలూకు మందు, దుమ్ము, ధూళి, ఆ సల్ఫర్ మొత్తం డస్ట్ అంతా వచ్చి ఇక్కడ పడతా ఉంది. ఆ కెమికల్స్ అన్నీ వచ్చి అక్కడ చాలామందికి, ఇంక్లూడింగ్ ఒక ఫాదర్ కూడా, పాస్టర్ కూడా, ఆయన కిడ్నీ వ్యాధి చచ్చిపోయారు. ఏంటంటే ఇది మనకి ఈ పేల్చడాల వల్ల, ఈ పేలుడు పదార్థాల వల్ల గాలి కలుషితమై అలాగే నీళ్ళలోకి వెళ్ళిపోయి దీని గురించి అడిగేవాళ్ళు ఎవరు లేరు. నేను ఆ రోజున ప్రభుత్వానికి కానీ నేను మన మధ్య ట్వీట్ కూడా చేశాను. అంటే ట్రైబల్ సమస్యల గురించి మాట్లాడుతుంటే నిజంగా ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నిజంగా వారి బాధ్యత నెరవేర్చుంటే, ఒక సమస్యని ప్రజలు అంతమంది బయటికి కానీ వచ్చి ఉంటే ఆ ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోకుండా ఉండేవారు. ఇది చాలా నాకు వేదన కలిగించింది. ఇది అలాగే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ముఖ్యమైన పని ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళకి విద్య కానీ, ఉపాధి అవకాశాలు కానీ, వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రీనియర్స్గా అవ్వాలి అంటే, పారిశ్రామికవేత్తలుగా లేదంటే స్థానిక చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళు ఇతరులకంగా కృషి చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఏ మూలకి వెళ్ళినా కానీ, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏదైతే దానికి ఉద్దేశింపబడిందో, ఏదైతే సమస్యలు వాళ్ళు నెరవేర్చాలో, వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలో. అంటే ఉదాహరణకి ఒక అబ్బాయి ట్రైబల్ స్టూడెంట్, చాలా గొప్ప మార్షల్ ఆర్టిస్ట్ అబ్బాయి, చాలా మెడల్స్ వచ్చింది. తన అమ్మ ఏంటంటే నేను వెళ్ళి ఇంకొక మలేషియాలో కాంపిటీషన్ చేయించుకుంటాను,
చేయాలి, నాకు ఒక 50,000 ఇవ్వాలి. అబ్బాయికి రైట్ ఉంది, హక్కు ఉంది. దాన్ని ఇవ్వడానికి ఎవరు లేరు, మాట్లాడడానికి ఎవరు లేరు. అందరు లంచాలు అడిగి ఇట్లా అయిపోయింది. ఒక డిసప్పాయింట్మెంట్ అయిపోయిందంటే స్కిల్ ఉన్న కుర్రోడు ప్రభుత్వం, ఇది ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ గురించి మాట్లాడటానికి గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ, నేను చాలా కాలం గతంలో కూడా కొంతమంది పెద్దలకు కూడా చెప్పాను, ప్రజా ఉద్యమాల వైపు యువత ఎందుకు వెళ్తారు? మీరు నిజంగా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వారికి అందిస్తే ఆయుధం పట్టుకోవాల్సిన అవసరం ఉంది, గంజాయి సాగు చేయాల్సిన అవసరమే ఉంది. ఈ ప్రభుత్వాలు పట్టించుకునే విధానాలు లేవు. ఉన్న ట్రైబల్ ఎమ్మెల్యేస్ కూడా, ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యేస్ కూడా ఏదో నిస్సహాయతలో ఉండిపోయే వ్యక్తులు ఉంటారు, లేదంటే వాళ్ళకి లొంగిపోయే వ్యక్తులను అయిపోయారు. చాలా తక్కువ మంది మనకి న్యాయం చేయగలిగితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకళ్ళు చేద్దాం అనుకున్నాను, చేయనిచ్చే పరిస్థితులు లేవు. ఇది నేను ఉత్తరాంధ్ర పర్యటన ఎందుకు నేను ఇంత మమేకమై తిరుగుతున్నానంటే, నన్ను ఒక విప్పుల మన్యం మీరు గమనిస్తారని చెప్పిన ఇవన్నీ నేను ఎందుకు అంటే, జీవితాన్ని వదిలి వచ్చినాడు. మనం అంత పెద్ద త్యాగాలు ఏం చేయట్లేదు. మనం వస్తున్న సమస్య, కళ్ళ ముందు సమస్యలు తెలుస్తూ ఉన్నాయి, మాట్లాడడానికి ఎవరు లేరు. ప్రతిసారి అందరూ దాన్ని వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ డెవలప్మెంట్ వాడుకునే వాళ్ళకి నిజంగా ముందు చేయడానికి తీసుకెళ్లే వాళ్ళు. నాకు ఈ జనసేన పార్టీ పెట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం, నాకు నిజంగా యువతను చూస్తే చాలా భయం వేస్తుంది. నేను తమ్ముడని ఇందాక మీరు మాట్లాడుతున్న సందర్భం వచ్చింది కాబట్టి, తమ్ముడని సినిమా చేస్తున్నప్పుడు ఆ ఇంగ్లీష్ మాట ఎందుకు పెట్టానంటే, ప్రతి ఒక్కరిలో చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది, చాలా అద్భుతమైన శక్తిమంతులు ఉంటారు. ఒక 35,000 సంపాదించే ఒక ప్రైమరీ స్కూల్ టీచర్లు ఇంత వాగ్ధాటి, ఇంత ఆవేదన, ఒక కవిత్వ ధోరణిలో ఇంత వాగ్ధాటి ఉంటుందని ఎలా తెలుస్తే, సమయ సందర్భం వచ్చే వరకు, ఇప్పుడు ఇందాక లక్ష్మణరావు గారు, మన ప్రైమరీ టీచర్ లక్ష్మణరావు గారు చెప్పింది, ఆయనకి అవకాశం ఇచ్చే వరకు అలాంటి వ్యక్తులు బయటికి రారు. వాళ్ళు సంపూర్ణంగా ఉద్యమ విద్యుత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు. ఈ విద్యుత్ ఉన్న వ్యక్తుల్ని సమాజానికి చాలా బలంగా పటిష్టంగా చేయగలిగే వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ వాడుకోకపోతే వారిని నిస్సహాయ గురైపోయి నిర్వేదానికి గురవుతారు. సో నేను ఎందుకు పార్టీ పెట్టానంటే, నిజంగా నాకు ఆవేదనతో పెట్టాను. నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎదగాలంటే నాకు చాలా తేలిక. సినిమాలు చేసి అక్కడి నుంచి ఒకళ్ళ ప్రైమ్ మినిస్టర్ గారు తెలుసో, లేదంటే వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, వీళ్ళతో పరిచయాలు అని చెప్పి ఎదగడం నాకు చాలా తేలిక, వ్యక్తిగతంగా రాజకీయంగా. నిజంగా నాకున్న బాధ ఏంటంటే, మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల గురించి నాకు మాట్లాడటం, వాటిని బయటికి తీసుకురావడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పుస్తకాల్లో చదువుకుంటాం, మీరందరూ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కూడా చాలా మంది ఉన్నారు. పుస్తకాల్లో చాలా విలువలు మాట్లాడతాం, చాలా అద్భుతాలు మాట్లాడతాం. మనం పిల్లలకు మనం ఏం చెప్తాం? సినిమాల్లో చాలా విలువలు మాట్లాడతాం. నిజ జీవితంలో విలువల గురించి పాటించాలంటే బోళ్ళంత ఒత్తిడి ఉంటుంది, వదులుకోవాల్సి వస్తే. నేను ఇవన్నీ చాలా సంవత్సరాలు ఆలోచించాను. అందులో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆలోచించాను, నేను ఏం చేయాలి, నా దిశానిర్దేశం ఏంటి, నా జీవితం నాకేం చెప్తుంది, నేను ఏం అవ్వాలని. నాకు ఎప్పుడూ ఒకటే ఉండేది, 14 ఏళ్ళ వయసు నుంచి సమాజానికి కథలు పనిచేద్దాం. మేము అప్పటికి మనం చాలా మందిని చదివాం, గొప్ప వీరుల కథలు చదివాం, స్వాతంత్ర సమరయోధుల కథలు చదివాం. కానీ నాకు అర్థమైంది, పెరిగే కొద్దీ పిరికితనం ఎక్కువైపోయింది. నేను పోరాటం చేసిన ద్వారా నా పిరికితనం మీద నేను పోరాటం చేసుకున్నాను. నాకు ఎవరు ఇంకొక దోహం వాళ్ళని చేయలేదు. నా పిరికితనం మీద, నా చేతగాంతనం మీద, నా అసమర్థత మీద, నా మీద నేను పోరాటం చేసుకున్నాను. ఎందుకంటే సమాజాన్ని మార్చాలి అంటే ఫస్ట్ నువ్వు సంస్కరించుకోవాలి, నువ్వు మార్చుకోవాలి. నేను ఆ పనిలో నేను చాలా కాలం, ఇప్పటికీ అదే పనిలో ఉంటాను. తర్వాత నేను కోరుకుంది సినిమాల ద్వారా చెప్పగలిగాను, కానీ నాకు చదవలేదు. నా కళ్ళ ముందు ట్రైబల్స్ ఇష్యూస్ కానీ అనేక సమస్యలు ఇవన్నీ చూసి రూమ్లో కూర్చొని బాధపడేవాళ్ళం, వేదన ఉండేది, కానీ ఏం చేయలేని నిస్సహాయత ఉండేది. ఆ నిస్సహాయతే నా రాజకీయాల్లో తీసుకొచ్చింది. రాజకీయాలు రోజున సినిమా యాక్ట్ అవ్వడం రాలేదు, ప్రజా జీవితానికి ఏదైనా చేయాలని చాలా చిన్నప్పుడు నిర్ణయించుకున్న తర్వాత నేను సినిమాల్లో అది ఒక ఉపాధి అవకాశం కల్పించింది, అంతకుమించి ఎక్కువ లేదు. కానీ ముఖ్యంగా ఈరోజు మీరందరూ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు
చేసి నేను మేనిఫెస్టోని ఎందుకు పెట్టానంటే, నా తండ్రి మా నాన్న ఒక చిన్నపాటి చాలా ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి. సో నాకు మా నాన్నగారి పెన్షన్ మీద నేను కొంత డబ్బులు సంపాదించినా కానీ యాక్టర్స్గా మా నాన్న ఎప్పుడు మా డబ్బులు తీసుకోను. ఆయన పెన్షన్ మీద ఆధారపడ్డ వ్యక్తి. మా పుట్టినరోజులకి ఆయన పెన్షన్ మీద నేను ఇచ్చేవాడు, నేను సంపాదిస్తున్నా కానీ. మొన్న మా అమ్మ నా పుట్టినరోజుకి ఇంకా డబ్బులు తీసుకోవాలి, ఇప్పటికప్పుడు లేట్ అయిపోతూ ఉంది. మా నాన్న పెన్షన్ని ఒక 5 సంవత్సరాలు దాచిపెట్టి ₹1,00,000 ఎంతో జనసేన పార్టీకి ఆవిడ ఇస్తానని చెప్పి తీసుకోవాలి. ఎందుకు పెట్టాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని పెట్టడానికి? ఇన్ని సంవత్సరాలు పనిచేస్తాం, ఇన్ని దశాబ్దాలు పనిచేస్తాం. ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ కానీ మా టీచర్ని నెల్లూరులో కలిస్తే నా టీచర్ నాకు ఎప్పుడు అర్థమయ్యారంటే, నేను తిరిగి పెద్దగా నేను ఒక 25 సంవత్సరాలకు వచ్చాక నాకు అర్థమయ్యారు నా టీచర్ల తాలూకు పడ్డ బాధ. ఒక ఇంట్లో 2 పిల్లల్ని సాకడానికే కష్టంగా ఉంటాయి. అలాంటిది టీచర్లు పొద్దునొచ్చినప్పటి నుంచి వాళ్ళ సంసారాలను ఇంట్లో పెట్టి భోజనాలు చేసి భర్తలకి లేదంటే తల్లిదండ్రులకి ఇంటికి వచ్చి క్లాస్కి వచ్చి ఇంతమంది విద్యార్థుల్ని ప్రతి సెక్షన్కి వెళ్ళి ఇన్ని రకాల విద్యార్థులను వాళ్ళకి బోధించాలంటే అది చాలా అలసటతో కూడుకున్న పని. కొట్టకూడదు. ఒకసారి మా టీచర్లు నన్ను కొట్టిన టీచర్ నాకు అనిపించాను. నేను చెప్పాను, మేడం మీరు టీచర్ నన్ను కొట్టినది నేను సంపూర్ణ అర్థం చేసుకుని మీకు ఆ హక్కు ఉంది. నేను నన్ను కొట్టి ఆ రోజు నేను చేసిన తప్పులు మీరు నన్ను కొట్టినా కానీ పాప మీకు ఎంత ఆవేదన పడ్డారు, ఎంత శ్రమ పడ్డారు. ఎందుకంటే అంత అలసట. పిల్లలందరినీ పిల్లలు ఎవరన్నా సామాన్యులు కాదు, అందరూ అల్లరి చేస్తుంటారు. నిబద్ధతతో ఉండకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు కాబట్టి. అంత సంయోజ్యతో ఒక పాఠం చెప్పడం టీచర్తో వాళ్ళకు శ్రమ నాకు బాగా తెలిసిన వాళ్ళు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఎమ్మెల్యే ఒకరోజు ఉద్యోగం చేస్తే 1 నెల అసెంబ్లీకి వెళ్ళినా కానీ జీవితకాలం అతనికి పెన్షన్ వస్తుంది. ఈ రోజుకి నాకు తెలిసి 1,000 కోట్లు ఉండి నాకు తెలిసి లోకేష్ గారు కూడా నాకు తెలిసి నెల జీతం తీసుకుంటారు అనుకుంటాం ఖచ్చితంగా. చాలామంది ఎంపీలు 1,000 కోట్లు ఉండి కూడా నెల జీతం తీసుకుంటారు. అంటే అర్థాలు అంటే ఉచితంగా డబ్బు వస్తుంది ఎవరికి కాదా అనరు. ఒక్కరోజు మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పటికీ పార్లమెంట్కి వెళ్తేనే మీకు జీవితకాలం అంతా మీకు పెన్షన్ వస్తుంది, జీతాలు వస్తున్నాయి. అలాంటిది ఇన్ని రోజులు ప్రతిదానికి అలుసు ప్రైమరీ టీచర్స్. వాళ్ళకి విద్య తప్ప ఎక్కువ శాతం బయట పనులు ఉంటాయి. సర్వేలలో ఇంకో పనులు యాప్స్ లోడ్ చేయటం. మన వల్ల చాలామంది టీచర్లతో మాట్లాడుతుంటే మాకు యాప్స్ లోడ్ చేసే టైం ఎక్కువ అయిపోతుంది పాఠాలు చెప్పడం కంటే కూడా. ఇవన్నీ నేను అర్థం చేసుకో. టెక్నాలజీస్ తేలిక చేయాలి కానీ జీవితాన్ని టెక్నాలజీ మరింత కాంప్లికేట్ చేసేస్తుంది జీవితాన్ని. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎందుకు రద్దు చేస్తానని చెప్పాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా. తండ్రి ప్రభుత్వం నా కష్టాలు తెలిసిన వాడిని. అందుకని పెట్టినప్పుడు అది ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా నాకు జీవం పోసిన నా తండ్రికి, అలాగే విద్యార్థులు మన టీచర్లకి ఈ సమస్యను అర్థం చేసుకొని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఎందుకంటే ఒక్కరు స్టార్ట్ చేస్తే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని మేము రద్దు చేసిన వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఎవరో ఒకరు బలంగా చెప్తే అది మిగతా వాళ్ళకి చేసుకుంటూ వెళ్తారు. ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని మీకు అండగా నిలబడతాం. ఫస్ట్ ఎందుకంటే 20 సంవత్సరాలు దశాబ్దాలు కష్టపడ్డ తర్వాత మీకు అండగా ఉంటాం. మీకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సాధించే వరకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. అలాగే మేజర్ ఉన్నది నాకు ఇంకోటి ఏంటంటే, అంటే మనకి ప్రైమరీ టీచర్స్కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేదని. నేను గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికలకి అందరికీ ఓటు హక్కు ఉంటుందని అనుకున్నాను, కానీ ప్రైమరీ టీచర్స్కి లేకపోవడం, ఎన్నుకున్న వాళ్ళకి లేకపోవడం ఏంటంటే ఖచ్చితంగా నేను దీన్ని కూడా స్ఫూర్తి. ఎందుకంటే దిశానిర్దేశం చేయాల్సింది, ముందుకు తీసుకెళ్లాల్సింది యువత. అలాంటి యువత 18 ఏళ్ళ యువకులు, నా లాజిక్ నాకు అర్థం కాదండి. 18 ఏళ్ళ వ్యక్తి ఓటు హక్కు కల్పించినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ప్రైమరీ టీచర్ ఎందుకు పక్కన పెట్టాలో నాకు తెలియట్లా. అందుకని దాని దృష్టిలో పెట్టుకుని ప్రైమరీ టీచర్స్ని జనసేన పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతాను. అది మీరు నోట్ చేయండి. మీకు ఓటు హక్కు ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు డిసైడ్ చేయాలి. అందుకని ఖచ్చితంగా మీకు ఓటు హక్కు కల్పించి తీరుతాను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. అలాగే ఇందాక ఆదివాసీ చట్టాల గురించి మాట్లాడుతూ కొండరెడ్డి గ్రామాలను
స్కూల్ పునరుద్ధరణ అని అనుకున్నప్పుడు నేను అరకు గ్రామాల్లో అండ్ అరకు పర్యటించినప్పుడు, అరకు గిరిజన గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడ ముఖ్యంగా ఆడపిల్లలకి స్కూల్కి మనకి కాంపౌండ్ వాల్స్ ఉండవు. అలాగే ఇందాక కొంచెం అందంగా ఉండే భోజన సదుపాయాలు తినగలిగేది కావాలంటే నిజమే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను అరకు ట్రైబల్ స్కూల్స్కి వెళ్తే ఆ ట్రంక్ పెట్లు ఉన్నాయి ఆడపిల్లలకి, అక్కడే కూర్చొస్తే పక్క నుంచి పైన మన రూఫ్ నుంచి నీళ్ళు పడుతూ ఉన్నాయి, కొంచెం అవి పక్కన పెట్టుకున్నారు. అలాగే అక్కడే భోజనాలు చేస్తారు, మళ్ళీ అక్కడే పడుకుంటారు. వీటన్నిటికీ గవర్నమెంట్ ప్రభుత్వాలు చాలా డబ్బులు ఇస్తుంది ఐటీడీఏకి. ఇవన్నీ వాళ్ళు చూడాల్సిన బాధ్యత, దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత మంత్రులది, శాసనసభ్యులది. నిజంగా వాళ్ళకి గిరిజన స్కూల్స్ని చాలా అందంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని, ముఖ్యంగా గిరిజన పాఠశాలలో అన్ని స్కూల్స్ ఆడపిల్లలతో పాటు గిరిజన పాఠశాలలో కొంచెం ఊర్లు మన కొంచెం విసిరేసినట్టు ఉంటాయి కానీ స్కూల్స్. అందుకని ఆడపిల్ల వాళ్ళు అడిగింది నేను ఒకటి, ఎలా మనకి కాంపౌండ్ వాల్స్ లేవు, మాకు రాత్రులు పూట పడుకోవడం భయం వేస్తుంది. ఎవరో ఒక లాక్తో పిల్లలు వచ్చి రాళ్ళు ఇస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, మా టీచర్లు కూడా భయపడుతుంటారు. అంటే అదే నాకు మొన్న చాలా బాధ కలిగించింది. సో ఇలాంటివన్నీ చేయడానికి బోల్డంత ఉన్నాయి. పైగా వీళ్ళు వదిలి వెళ్ళటానికి స్కూల్స్కి అక్కడి నుంచి వాళ్ళ గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి, రవాణా సౌకర్యాలు ఇవన్నీ. అలాగే నేను ఆలోచిస్తుంది కూడా మన గిరిజన గ్రామాలకు సంబంధించి వైద్యం మన ముంగిటికి రావాలి. మన ముంగిటికి వచ్చి మన ఇంటికి రావాల్సిన వైద్య సదుపాయం మన ఇంటికి తీసుకురావాలి. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాలనుకున్న మన ఎదురున్న పోవాలి, లేదంటే రాజమండ్రిలో పోవాలి, ఇంకో దూర ప్రాంతాల్లో ఉంటుంది నాణ్యమైన వైద్యం కోసం. అందుకని వైద్యాన్ని చాలా జాగ్రత్తగా మనం తీసుకొచ్చి, ఎందుకంటే గిరిజనులకి ముఖ్యంగా అరకు గ్రామాలుగా మన గ్రామాల్లో చూస్తుంటే కావిడి కట్టుకొని వచ్చి గర్భిణీ స్త్రీలని తీసుకొచ్చే పరిస్థితి నాకు నిజంగా బాధ కలిగించింది. అందుకని వైద్య సౌకర్యాలను చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. దానికి తగ్గట్టుగా నేను మేనిఫెస్టో తయారు చేస్తాను, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతానికి సంబంధించి. అలాగే మనకి విద్యా వ్యవస్థ, నాణ్యమైన విద్య, మేలైన విద్య, మెరుగైన వైద్యం కానీ ఇవన్నీ లేనప్పుడు చాలా సమస్యలు వస్తాయి. అందుకని విద్యా వ్యవస్థను కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పద్ధతిని, గవర్నమెంట్ స్కూల్స్లో చాలా మెరుగైన విద్య ఉండేలాగా ఇవి మేము తీసుకుంటా ఉన్నాం, చర్యలు తీసుకుంటా ఉన్నాం, అలాంటివి చేయబోతున్నాం. దానికి తగ్గట్టుగా నా మేనిఫెస్టో కమిటీతో మీరు అందరూ కొంచెం సలహాలు సూచనలు ఇవ్వండి. అలాగే ప్రైమరీ టీచర్స్ కానీ మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అలాగే మీరు చెప్పిన జీవో నెంబర్ 3ని నాకు ఇప్పుడే చెప్పారు కాబట్టి నేను దీన్ని కొంత అవగాహన చేసుకొని మాట్లాడతాను. అలాగే నా మేనిఫెస్టో టీం కూడా మీ దగ్గరికి పంపిస్తాను. ఆ జీవో నెంబర్ 3లో మీకు ఆదివాసీ చట్టం ప్రకారం స్థానికంగా ఉద్యోగాల్లో దాన్ని పెట్టుకొని ఉంచాలన్నది స్థానికంగా ఉన్న ఉద్యోగులకి స్థానికంగా పెట్టాలన్న పరిస్థితిలో చాలా మంది బయట వాళ్ళు వచ్చి నకిలీ ధృవపత్రాలు ఇవ్వటం, మిగతా వాళ్ళు రావడం, ఇవన్నీ అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఖచ్చితంగా దానికి అవసరమైతే విల్ మేక్ షూర్ దట్ విల్ పుట్ టాస్క్ ఫోర్స్, అంటే గవర్నమెంట్ నేను టాస్క్ ఫోర్స్, అంటే ఈ ఏవైతే తప్పులు తడకలు ఉన్నాయో దాన్ని ఒక టాస్క్ ఫోర్స్ పెట్టమని నేను గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాను వచ్చే రోజుల్లో. అలాగే ట్రైబల్స్లో చాలా అపారమైన జ్ఞానం ఉంది. ఈ రోజుకి మనకి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ రావాల్సిన అవసరం ఉంది. దాన్ని నెలకొల్పడానికి నేను జనసేన ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఎందుకంటే మీకు తెలుసో లేదో, నేను ఆదిలాబాద్ వెళ్ళాను ఎప్పుడు ఫస్ట్. నాకు ట్రైబల్ గిరిజన జీవితాలకి నాకు ఎక్కువ మమేకం అవ్వడానికి నాకు ఇష్టం. చాలా ప్రకృతికి నాకు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మీరు గిరిజనులు మీరు డెవలప్మెంట్ వచ్చేసేయాలి, మీరు ఇలాంటి జీవన విధానం కాదు, మీరు మామూలుగా సివిలైజేషన్లోకి నాగరికతలోకి రావాలి అంటే నేను ముఖ్యంగా నా మనసులో ఒకటే మాట ఉంటుంది, ఇదేంటి నాగరికతలోకి రావాలంటే వాళ్ళు అద్భుతమైన నాగరికులు వాళ్ళు. ఎందుకంటే నేను ఒక అరకు గ్రామానికి వెళ్తే ఒక రైతు చెప్తాను, నేను పొలం అమ్మితే ఒక చిన్న మన వరి మొక్క తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చీల్చి అమ్మేసామంటే ఇంకా అమ్మేసాం, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళరు. అది కట్టుబాటు మన గిరిజనులకు ఉంది. పట్టణంలో ఉండే ప్రజలకు ఎంత ఉంది, వాళ్ళకి ఇంకా చట్టాలు కావాలి, వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాలంటే. గిరిజనులకి మాట చెప్తే మళ్ళీ ముందుకెళ్ళరు, మాట తప్పరు. సో గిరిజనులకు ఉన్న సంస్కృతి,
గొప్ప సంస్కృతి, గొప్ప నాగరికత ఎవరికి ఉంది? వాళ్ళు అడిగేది అలా నిజంగా చాలా బాధ కలిగిందని, గిరిజన గ్రామాలకి వైద్య సదుపాయాలు చాలా బలంగా కావాలి. నేను మన మేనిఫెస్టో ఫోటోలు చూస్తే గ్రామాలకు వెళ్తే పసిబిడ్డ 9 నెలల పసిబిడ్డను పట్టుకుంటే మొత్తం ఒళ్ళంతా మొత్తం చర్మ వ్యాధులతో నిండిపోయింది, ఒళ్ళంతా తలంతా పుచ్చులు పట్టేసింది, స్కిన్ డిసీజెస్. నేను అడిగితే ఏంటమ్మా అంటే వాళ్ళకి ఏం చేయాలి తెలియట్లేదు, ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు, ఎవరికి ఓపికగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. డాక్టర్స్ని అడిగితేనేమో మేము అంత దూరం రాలేము సార్, మేము వస్తేనేమో ప్రభుత్వం మాకు ఈ సమస్యలు ఉంటాయి, జీతాలు ఇచ్చేవాళ్ళు లేరు, మేము వద్దాం అనుకుంటే. సో ప్రతి చోట అసలు పరిపాలన అనేది స్తంభించిపోయింది. అన్నీ ఉన్నాయి, దీన్ని సమన్వయం చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తులు లేరు ప్రభుత్వాల్లో. ఒక ఎలక్షన్స్కి వచ్చావా, పోటీ చేసావా, వెళ్ళిపోయాక మళ్ళీ కనిపించదు అటు సైడ్. ఏదైనా వస్తే ఒక క్వాలిటీ అనుకున్నాం, దానికి వెళ్ళడం తప్ప. నిజంగా ఇన్ని గ్రామాలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లు ఉండవు సరిగ్గా, సరైన స్కూల్స్ ఉండవు, స్కూల్స్ మూసేస్తా ఉన్నారు. ఒకరోజు నేను ముఖ్యమంత్రి గారిని కూడా చెప్పాలనుకున్నాను, మనకి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, మన ఇల్లు రిపేర్ చేసుకుంటుంటే మనకు బంధువులు ఉండొచ్చు, లేదంటే ఇంకో చిన్నపాటి ఒక నిజంగా నేను హోటల్లో ఉండాలంటే మన సొంత డబ్బులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఒక హోటల్లో రోజుకి 5 లక్షలు లేదంటే మొత్తం కలిపి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక ఇల్లు నిర్మించుకుంటారు, మీరు రిపేర్ చేయించుకుంటారు, దాని బదులు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోండి. 1,000 కోట్లు ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది, దాని ద్వారా డబ్బులు అమ్మితే వచ్చింది మీకు, దాన్ని అమ్మితే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు తీయడానికి ముందుకు వెళ్ళట్లా. అందరి తాలూకు ఉమ్మడి శ్రమ ద్వారా వచ్చిన సంపాదన ఖర్చు పెడితే కూర్చుంటే కొండలైన కలిపి తింటా కూర్చుని కొండలైన కలిపి నిజంగా బాగా. ఒకవైపు ఏమో గిరిజన గ్రామాల్లో చాలా బాధలు, సరైన వైద్య సదుపాయాలు ఉండవు. ఇక్కడేమో అత్యధికంగా ఒక బాధ్యత లేకుండా అంత ఖర్చు. ఇవన్నీ నాకు చాలా ఆవేదన కలిగించాం సార్. సో నాకు అందుకని ప్రజల్లో ఆగ్రహం ఎందుకు ఉండదు? ప్రజా ఉద్యమాల వైపు ఎందుకు యువత వెళ్ళదు? వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. అలాగే పోలవరం ప్రాజెక్టుకి మన ప్రాజెక్ట్ ఆఫీసర్గా, అలాగే అడిషనల్ మెజిస్ట్రేట్గా ఐటీడీఏకి ఇద్దరు ఒకటే పెడితే ఒకరు తప్పు చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళొచ్చు. ఐటీడీఏలు ఇందాక సుజనా గారు చెప్పినట్టుగా కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఇవ్వాల్సిన పని ఏంటంటే మాకు స్కిల్స్ ఉండి కెపాసిటీ ఉన్న వ్యక్తులకి ఆ డబ్బు వాళ్ళకి పంచాలి. అది ఇవ్వరు. మన సొప్పదో లేదంటే లంచాలు కావాలో ఏదైనా కావచ్చు, కానీ ఆ డబ్బు సవ్యంగా అయితే ఇవ్వరు. నిజంగా ఇస్తే ఈ సమస్య ఉండదు. మరి ఆ ఆగ్రహం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? ఆవేదనతో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? పక్క దారులు ఎత్తుక్కుంటారు. ఇది నేను ముఖ్యమంత్రి గారికి కూడా గతంలో తెలియజేశాను. మీరు యువతకి 2,000 రూపాయలు ఇచ్చో, 3,000 రూపాయలు ఇచ్చో, 2,000 ఇస్తే సరిపోదు. వాళ్ళకి ఉద్యోగం 25,000 సంపాదించుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అవి చేయట్లేదు. మనకి షార్ట్ టర్మ్ మెషర్స్ ముందు సర్దిపుచ్చడానికి 2,000 ఇచ్చే సరిపోయి. అది కూడా ఎంతమంది? కొద్దిమంది, కొన్ని లక్షలు, ఒక 10 లక్షల మందికి అవసరం ఉంటే దాంట్లో ఒక 20% ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది ఎక్కడో యువత మేలుకోవాలి. ఇందాక ప్రైవేట్ టీచర్ లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టుగా యువత మేలుకోవాలి, యువత బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే నేను వచ్చింది కూడా ఇంకా ఉంది, ఇసుక ఉంది, కొంచెం శాండ్ మాఫియా ఇంకా మొత్తం తీయలేదు, అది కూడా తీసేస్తాను. ఎవరన్నా నా భయం ఏంటంటే ఇంకా నేను యాక్చువల్ కొంత ఇసుక ఇచ్చారు తెలియజేస్తాను. అయితే పర్లేదు, సంతోషం. ముఖ్యమంత్రి గారికి కూడా కొంచెం సంతోషం. ఇంకా గోదావరి తీరులో కొంచెం ఇసుక ఉంది, పాపం తగ్గి చేతులు ఎత్తుకుంటున్నాయి. ఇసుక మాఫియా ఇది ఎంత దేని ముందు గీతాలు కదా ట్రాన్స్ఫర్ ఏలే మనం మీ ప్రతి సమస్య మీరు ఎందుకంటే ఇప్పుడు నేను మీ సమస్య ట్రాన్స్ఫర్ మీకు 3 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు. సరే ముఖ్యమంత్రి గారు చెప్తాను. ముఖ్యమంత్రి గారు మీరు
పోలవరం ప్రాజెక్ట్ గతంలో మీరు కట్టబెట్టిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వాళ్ళు 3 నెలలుగా జీతం ఇవ్వట్లేదంటే ఇక్కడ నాకు ఒక కంప్లైంట్ ఉంది, దయచేసి దాన్ని చూడండి. అంటే జీతాలు పే చేయరు, ప్రాజెక్టులు కట్టరు, మరి డబ్బులు ఇవ్వడం తెలియదు. అలాగే అంటే నాకు నిన్న టీవీ ఛానల్స్ నన్ను అడిగారు, భోజనాలు కూడా కడతారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్తాం ముందే ట్రాన్స్ఫర్ పిల్లల జీతాలు ఇవ్వమని చెప్తాం, అది చేయరు. అలాగే ఓకే, అలాగే ఇది చెప్తాం, ఇది బాగుంది. ఓకే, ముఖ్యమంత్రి గారికి పోలవరం ప్రజలు కోరుకునేది ఏంటంటే, మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ ప్రాంతం నుంచి మీరు పోలవరం ఎలా కడుతున్నారో మీరు బస్సులు వేసి తీసుకొస్తున్నారంట. అలాగే మీరు రాజధాని ఎంత అద్భుతంగా కడుతున్నారో పోలవరం ప్రజలు కూడా బస్సులు వేసి తీసుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. సరే, ఇది చాలా మంచి పాయింట్ ఇచ్చి నేను చెప్తాను, అన్ని సభలో చెప్తాను. నాకు ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాడు, ఇది నిన్న టీవీ ఛానల్స్ నన్ను అడిగారు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి కదా గవర్నమెంట్ మీద, అంటే దానికి తెలుగుదేశం ప్రభుత్వం చాలా కోపంగా, ముఖ్యమంత్రి గారు చాలా బాధగా ఉన్నారంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన ఆఫీస్ మీద, ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫీసుల మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకా అధికారులు వచ్చి దాడులు చేశారు. దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీద కానీ, ఆయన చీఫ్ సెక్రటరీ గారి మీద కానీ, ఇంకొక ప్రభుత్వ అధికారుల మీద కానీ, ఎవరైనా మినిస్టర్ల మీద చేస్తే ఖచ్చితంగా దాన్ని అందరూ నాతో సహా అది సరైనది కాదని మాట్లాడతాం. ఎక్కడో అన్నమాన్స్లో ఒక రైడ్కి, గుంటూరులో ఒక బిగ్ ఫ్యాక్టరీ రైడ్కి, ఇంకొకళ్ళు ఎవరో కూర్చోబెట్టి చెన్నైలో చేసిన రైడ్స్కి ముఖ్యమంత్రి గారు కోపం రావడం నాకు నిజంగా అర్థం కాదు. నేనా? అవును, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మనకి ఒక అమరావతిలో ఒక చిన్నపాటి మనకి పార్టీ ఆఫీస్కి ఎవరో దాన్ని లీజ్కి తీసుకునే శక్తి నాకు లేదు, కానీ నేను ఐటీ వాళ్ళు పంపించే శక్తి నాకు ఉంది. అలాగే మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, సానుభూతి అలా ఎలా వస్తాయి? సానుభూతి నిజంగా చేస్తే సానుభూతి వస్తుంది, కానీ మనం కూర్చోబెట్టి ముసలి కన్నీళ్ళు కాస్తే కానీ సానుభూతి వస్తున్నాం. సానుభూతి మనకు అర్థం కాదా? ఇన్ని పాత రోజుల్లో పేపర్స్లో కూర్చొని రాసి మాధ్యమాల్లో కూర్చొని చెప్తాను, మనకి ఇంగిత జ్ఞానం లేదా మనకి అసలు? అంటే మనం ఎంత చవట్లా కనిపిస్తున్నాం అంటే, ఇలా చెప్పేస్తే వీళ్ళు సానుభూతి వచ్చేస్తే మనకు ఓట్లు వేస్తారు. అవ్వదు. ఆ రోజులు పోయినాయి. ఈ కొత్త జాతి, ఈ కొత్త తరం వీళ్ళకి అర్థం కావట్లా. ఏంటంటే ఆంధ్ర వాళ్ళ మీద దాడి, అది నాకు తెలియదు. కానీ మరి ఆంధ్ర ప్రజలు, మన ముఖ్యమంత్రి గారు అయితే ముందు మనకు వచ్చి మన 3 నెలలు జీతం ఏమని చెప్పండి, మన ఆంధ్ర ప్రజలే కదా ట్రాన్స్ఫర్. అప్పుడు మన ఆంధ్ర తీసుకుని దోచేసుకుంటాం, దానికి ఏం చెప్తాం? ఇది ఏంటంటే దీనికి అంతుండదు. నేను ముఖ్యమంత్రి గారు ఎందుకు సపోర్ట్ చేశాను, నేను అడిగింది కానీ నేను ఏం కోరుకోలే, బాబు మీరు మంచి పరిపాలన అందించండి అంటే ఆయన అదొకటితో పని చేస్తా ఉన్నారు. ఎవరు కోపడతారు, బాధపడతారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సపోర్ట్ చేశాం ముఖ్యమంత్రి గారికి. ఒక ఎమ్మెల్యే కూడా మీరు కూర్చోబెట్టి భయపెట్టేసి కొట్టేసి కులం పేరుతో దూషిస్తే మరి అతన్ని వీపుగా పెట్టి మీరు ప్రభుత్వాలు నడిపిస్తా ఉన్నారు. ఏ సంకేతాలు వెళ్తాయి? ఒక ప్రభుత్వ ఉద్యోగి, విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని కొడితే, కానిస్టేబుల్స్ని కొడితే, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని కొడితే, లా అండ్ ఆర్డర్ మీరు ఏం చెప్తున్నారు? మీరేం సంకేతాలు ఉంటాయి బయట? మేము పాటించాలా వద్దా? అధికారులకి ఏం ధైర్యం ఉంటుంది? దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నిజంగా ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఐటీడీఏ సమస్యలు, ఐటీడీఏ అధికారులను పిలిచి, ఐఏఎస్ స్థాయి అధికారం ఎవరైనా పిలిచి ఈ తప్పులు జరుగుతున్నాయి కరెక్ట్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రతి చోట నా సెక్రటరియట్లో, నా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏ మూల ఏం జరిగినా సరే నాకు లైట్ స్ట్రీట్ లైట్ వెలుగుతలేదు కూడా నాకు తెలుస్తున్నారు. మరి అలాంటప్పుడు ఐటీడీఏలో జరిగే అవకతవకలు అని తెలీదా?
గారికి ఆయన చేసే కార్యక్రమాలు అప్పుడు కరెంటు పోదు, సెక్రటరీ ఎన్ని తెలుస్తాయి, ట్రాన్స్ఫాయిలో ఉద్యోగాలు రాలేదు, కరెంటు పోతుంది. ఆ తెలియదు ఏముంటే కరెంటు పోయింది. అలాగే మనకి ఇసుక తీసేస్తున్నారంటే నాకు అప్పుడు కరెంటు పోయింది. సో మనకు అర్థమైంది ఏంటంటే పోలవరం నుంచి మనం తీసుకెళ్ళేది ముఖ్యమంత్రి గారి ప్రాజెక్టులు చేసేటప్పుడు కరెంట్ కరెక్ట్గా ఉంటుంది, నేను వెళ్తూనే ఉంటాను. మన సమస్యలు వచ్చేటప్పటికి అన్ని కరెంట్లు పోతున్నాయి, అది సమస్య. సో ఇది ముఖ్యమంత్రి గారు తెలియదు. మార్పు ఎలా ఉంటుందంటే నేను చాలా మంది చెప్తాను, మీ చుట్టూ తిరిగి 3 నిమిషాల పిల్లలు చిన్న పిల్లలు అంటే ఖచ్చితంగా చుట్టూ తిరిగి 3 నిమిషాల పిల్లలు చిన్నపిల్లలు, కలుషితం లేని వాళ్ళు, కల్మషం లేని వాళ్ళు. నేను వాళ్ళు ఓటు కాదు నాకు, వాళ్ళు నా బిడ్డలు. వాళ్ళు అక్కడున్న బిడ్డలు ఉన్నారు కదా, నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లో, ఇలా కూర్చోబెట్టి నాకు దరిద్రం ఒక పదం వాట, ఓట్ బ్యాంక్ అనే పదం దరిద్రం ఉంటుంది, వాటాన్ని నీచంగా ఉంటుంది, అధర్మంగా ఉంటుంది. ఓట్ బ్యాంక్ ఏంటి? నిండి జీవంతో ఉన్న మనుషులు, మీరు ఒకసారి అరక్కిల్లి చూడండి, వాళ్ళు ఓట్ బ్యాంక్ అంటావా? ఆ మాట ఎలా వస్తుంది? ఓట్ బ్యాంక్ అనే మాట ఎలా వస్తుంది? కన్నీళ్ళు, కష్టాలు, కడుపు కోత, అనారోగ్యం, అనాసక్తి జీవితం మీద బతకాలా లేదనేది మా కూర్చోబెట్టి 1000 కోట్ల మినరల్ వాటర్ అడగట్లా. మామూలుగా గిరిజన గ్రామాలకు వెళ్తే నేను ఆదిలాబాద్ తాండాలు కూడా తిరిగినప్పుడు మా మంచినీళ్ళు ఇప్పించున్నారు, తాగడానికి కొంచెం గుక్కి నీళ్ళు ఇప్పించు. ఎంత అద్భుతంగా ఉన్నారంటే, నువ్వు ముఖ్యమంత్రి కావని తెలుసు, అధికారంలో లేవని తెలుసు, కానీ మా సమస్య నీకు చెప్పుకుంటే నువ్వు అర్థం చేసుకుంటావు, ఎప్పుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు చేస్తావు, అందుకు చెప్తాను. నేను ఎందుకు 25 సంవత్సరాలు ఎందుకు మాట్లాడతానంటే ఆలోచన లేక కాదు, చాలా లోతైన ఆలోచనతో మాట్లాడతాను. ఎందుకంటే నాయకత్వం ఇప్పుడు ఇందాక మాట్లాడే లక్ష్మణరావు గారేనా, మీ పేరు లక్ష్మణరావు కదా, అతను ఒక గొప్ప నాయకుడు దాగున్నాడు, అతను గొప్ప నాయకుడు దాగున్నాడు. అలాంటి వ్యక్తి నాయకుడు అవుతాడు. నేను ఎందుకు వెయిట్ చేస్తాను 25 సంవత్సరాలు? ఎందుకంటే ఈరోజు ఒక ప్రైమరీ టీచర్ అతను, ఒక రోజున అతను మన్యాన్ని శాసించే గొప్ప నాయకుడు కూడా అవుతాడు. అతను మన్యాన్ని శాసించడం అంటే దేంట్లో దౌర్జన్యంతో కాదు, ప్రేమతోటి, బాధ్యతతోటి ముందుకు తీసుకురావాలి. ఏ వచ్చిన అన్న లక్ష్మణ మా సమస్య ఉంది, ఇలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లోకి. అందుకు నేను 25 సంవత్సరాలు చెప్తాను. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన లీడర్స్ కాదు, నేను కోరుకునేది కొత్త తరం నాయకులు, లక్ష్మణరావు లాంటి నాయకులు రావాలి బయటికి, లక్ష్మణరావు లాంటి వ్యక్తులు కావాలి. కడుపు మండే కలల ఖనిజాలతో చేసిన యువత రావాలి బయటికి. ఎలా ఉండాలి? దగ్గలాడాలి, మెలమెల మెరవాలి, కత్తితో వాళ్ళకి షార్ప్నెస్ ఉంటుంది కదా. తెగిపోతే మాట ఎలా ఉండాలంటే, మాట కత్తితో తెగితే కొడితే ఎట్లా తెగిపోతే, మాట మాట్లాడితే చూడలా పోవాలి. అలాంటి యువత రావాలి. అది పుష్కలంగా ఉన్నారు మన గ్రామాల్లో, మన పోలవరంలో, మన గోపాలపురంలో. వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే యువతలు అంత గొప్ప వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళని గుర్తించడానికి 25 సంవత్సరాలు ఉంటాను. అవివేకంతో అలా ఆలోచన లేక కాదు, చాలా ఆలోచనతో మాట్లాడతాను. నేను ఒకటే ఆలోచన, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి. ఓట్లు చేల్చకూడదు, ఓట్లు చేల్చకుండా నాదైన వంతు కృషి నేను చేయాలి. ఏది చేస్తే ఓట్లు గెలిస్తే, నేను పోటీ చేస్తే పెరుగుతావా, పోటీ చేయకపోతే ప్రజా సమస్యలు తీసుకెళ్ళాలి. పోటీ చేస్తే నేను ప్రజా సమస్యలు ఎక్కువ తీర్చగలనా, లేదంటే ఒక ప్రభుత్వాన్ని నిలబడితే ఎక్కువ సమస్యలు తీర్చగలనా అంటే, నేను సపోర్ట్ చేస్తే ప్రభుత్వం ఫామ్ అయితే నేను ఆ సమస్య నేను ఎక్కువ తీసుకెళ్ళడం దృష్టి ఉంటుంది. ఆ బలంతో వచ్చాను, అందుకు పోటీ చేయలేదు. అంతేగాని ఆలోచన లేక కాదు, అవివేకంతో కాదు, చాలా ఆలోచనతో చేశాను. ఒక కుటుంబాన్ని 5 మంది బిడ్డలున్న మనుషులున్న కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తండ్రికి చాలా కష్టం, ఒక ఇంటి పెద్దకి. అలాంటిది ఎన్ని కోట్ల కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టం, దానికి ఎంత అనుభవం ఉండాలి. అలాంటి అనుభవం కోసం నేను చూశాను. ఇది నాకు 2019 నాకు 3వ ఎన్నిక. అది 2009లో ఒక ఎన్నిక చేశాను, 2007 నుంచి 2014లో ఒక ఎన్నిక చేశాను, 2009లో 283 స్థానాలకు పోటీ చేసిన అనుభవం ఉంది మనకి. ఆ రాజకీయ అనుభవం ఉంది. మాట్లాడాం ఒక రాష్ట్రం కాదు, తెలంగాణతో సహా. ఈ రోజున 2014లో ఒక ప్రభుత్వం నిలబడటానికి మన వంతు సహాయం అందించాం. 2019కి మనదైన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం.
జనసేన కోరుకుంటుంది ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగైన పాఠశాలలు కావాలి, అంతేగాని మర్రి చెట్లు రావి చెట్లు మంచి అవి పాఠశాలలు కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరస్వతి వెలసిల్లే పాఠశాలలు అవ్వాలి అక్కడ. దానికి మెరుగైన టీచర్ అవ్వాలి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి అది ఎట్లా ఉండాలని చాలా చాలా గౌరవం వచ్చే స్థాయి ఉండాలి. ఏవో పంతులు ఇల్లరా, ఏవో టీచర్ ఇల్లరా అని అంటాం కాదు. మాస్టర్ గారు, మేడం, టీచర్ ఆ గౌరవం ఇవ్వగలిగే స్థాయికి ప్రతి ఒక్కరిని జనసేన పార్టీ టీచర్స్కి అంత గౌరవం ఇస్తుంది. ఎందుకంటే మీరే విలువలు ఇచ్చేది. మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే, మిమ్మల్ని అండగా నిలబడిపోయి ఎందుకు సిపిఎస్ పెట్టానంటే మీరు సంతోషంగా లేని కాడికి మీరు కన్నీళ్ళు కావాల్సిన విద్యార్థులు మీరేం పాఠాలు చెప్తారు? మీరు కంటి నుంచి కాచినప్పుడు ఆనంద భాష్పాలు అవ్వాలి, కానీ కన్నీటి ధారలు కాకూడదు. ఏడుపుతో వచ్చిన కన్నీటి కాదు, ఆనందంతో వచ్చిన కన్నీటి చుక్కలు అవ్వాలి. అందుకని నేను సిపిఎస్కి మీకు అండగా నిలబడతాను. అలాగే ఇవన్నీ నేను చాలా దీర్ఘకాలిక పోరాటం చేస్తున్నాను. ఒక మన్నం వీరుడు అందిస్తున్నాను ఇందులో స్ఫూర్తి. వాళ్ళకి ఏం పని? సుఖమైన జీవితాన్ని వదులుకొని నేను వాళ్ళంత గొప్ప త్యాగాలు ఏం చేయట్లేదు. 23 ఏళ్ళ వయసులో భగత్ సింగ్లో నేను కూర్చోబెట్టి ఉరికి తగిలించుకోవట్లేదు. కనీసం నా వంతు కృషి నేను చేయగలిగేది నేను బయటకు వచ్చి మన సమస్యల్ని మీ దగ్గర వినటం, నాదైన పోరాటం నేను చేయటం. దీంట్లో చాలామంది బెదిరిస్తారు, రకరకాలు ఉంటాయి. అన్నింటినీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నానంటే నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదు. మీరే నా AK-47, మీరే నా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. మీ గుండెల్లో మించిన ప్రేమకు మించిన సెక్యూరిటీ, ప్రేమకు మించిన రక్షణ కవచం, మీ ప్రేమకు మించిన రక్షణ వలయం కానీ రక్షణ కవచం కానీ ఏ జెడ్ కేటగిరీ ఇవ్వలేదు. కొన్ని వేల AK-47 ఇచ్చినా ఇవ్వలేదు. మీ ప్రేమ నా రక్షణ. అలాగే నా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ సానుకూలంగా అన్నీ నేను మీకు దానిపైన స్పందిస్తాను. వాటిని పరిశీలించి తీసుకుని ముందుకెళ్తాను తెలియజేసుకుంటూ. తప్పు చేసేది జెడ్ కేటగిరీ అంటాం. ఓకే. చనిపోయాడు స్పాట్. ఈయన సీఎం గారు ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చారు, ఒక్కసారి పై రోడ్డు రమ్మన్నాను సార్. రోడ్డు పరిస్థితి ఏంటో తెలుస్తుంది. లేదు, నేను మాట్లాడుతున్నా. రోడ్లు చాలా చాలా దారుణంగా, చాలా నిలిచిపోయిన రోడ్లు నాకు తెలుసు. నేను వెళ్ళాను కదా, పడవలు వెళ్తున్నట్టుంది. పైగా గతుకులు చాలా కష్టం. అంటే అది అంటే కారులో ఒకలాగా వస్తే నా కష్టం నాకు తెలుసు. అది ప్రాణాలు పోతున్నాయి నాకు తెలుసు. నేను అర్థం చేసుకోవాలి. స్టిక్కరింగ్ షాప్ నెంబర్ ప్లేట్లు మేము నమ్ముకున్నాం సార్. గవర్నమెంట్ ఏం చేసిందంటే నెంబర్ ప్లేట్లు రద్దు చేసేసి గవర్నమెంట్ వేస్తుంది సార్. అది కూడా నాణ్యత లేదు సార్. ఒక నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు తిరుగుతారు సార్. ఇక్కడ నెంబర్ ప్లేట్ రాసుకుంటాం. మేము లక్షల్లో పెట్టుకున్నాం. వ్యాపారాలు పోయినాయి, మంచి పోయినాయి. ఖచ్చితంగా స్టిక్కర్ నేను చేస్తాను. అర్థం ఉస్మాన్ అంటే నేను ఒక మార్పు ఒకటి తీసేసేటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అంతమంది ఆధారపడ్డప్పుడు వాళ్ళకి ఏం చేయాలో ఆలోచన చేసి తీయాల్సి వస్తుంది. ఖచ్చితంగా నేను నా దృష్టిలో ఉంది, చేస్తాను. ఎవరు ఒక్కళ్ళు మాట్లాడారు. నా పేరు మధుకాంత్ సార్, వెస్ట్ గోదావరి జిల్లా కొయిలగూడెం గ్రామం సార్ నాది. చిన్నప్పటి నుంచి నేను హ్యాండ్ కటింగ్ చేసుకుంటా స్టార్ట్ చేసింది సార్ నా ఫీల్డ్. నేను ఫస్ట్ మొదలుపెట్టిన బొమ్మ నా దేవుడు సార్, పవన్ కళ్యాణ్ గారిది. ఆ బొమ్మ పట్టుకుని చాలా మంచి పేరు సంపాదించింది సార్ వెస్ట్ గోదావరిలో. ఈరోజు నేను నా కుటుంబం బతుకుతున్నాను అంటే కారణం ఒక పవన్ కళ్యాణ్ గారు సార్. ఇలా నెంబర్ ప్లేట్ల విషయంలో చాలా వ్యాపారం పోయి నష్టపోయి తినడానికి డబ్బులు లేక పరిస్థితులు చాలా కష్టాలు అనుభవించడంలో
ప్రింటింగ్ మిషన్ పెట్టాలని చాలా ఆలోచన చేసింది సార్. 15 లక్షలు కావాలి. ఆ 15 లక్షలు ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలియని పరిస్థితి సార్. కానీ ధైర్యం చేసి మిషన్ పెట్టాను సార్. కానీ వ్యాపారం అయితే లేదు సార్. వెస్ట్ గోదావరిలో ఫస్ట్ మిషన్ నేనే పెట్టాను సార్, ప్రింటింగ్ మిషన్. వ్యాపారం లేని పరిస్థితుల్లో ఒక 10 రోజుల క్రితం చాలా బాధపడుతున్నాను సార్. డబ్బులు నెల నెల కట్టాలి సార్ దానికి. నాకు లాస్ట్ సండే ఇదే రోజు అండి 10 గంటలకు ఒక ఫోన్ వచ్చింది సార్ జంగారెడ్డిగూడ నుంచి. అది సారు పర్సన్ సార్, ఆయన చైతన్య గారని. మొట్టమొదటిగా నాకు ₹1,00,000 వర్క్ ఇచ్చారు సార్ జనసేన పార్టీ. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. సార్ వల్ల నేను ఈరోజు ఒక స్టెప్ ఎవరికి వెళ్తున్నానంటే కారణం అది నా దేవుడు ఆయన కోసం రాత్రి అంతా కష్టపడి ఒక ఫ్రేమ్ తీసుకొచ్చాను సార్.